రామాయణం జరిగిందంటే స్పష్టంగా నాకు తెలియదు, కానీ రామాయణం ఉంది, దాంట్లో ఒక చరిత్ర ఉంది. రాముడు అనే ఒక గొప్ప రాజు ఉన్నారు, రాముడు అనే గొప్ప పుణ్యపురుషుడు ఉన్నాడు. అవునా లేదా? ఇది కంప్లీట్గా కళ్ళ కట్టినట్టుగా ఒక చరిత్ర కనిపిస్తుంది. గ్రంథాల ప్రకారంగానా లేకపోతే నేను పుట్టింది 1980లో, అప్పటి నుంచి నాకు తెలుసు తప్ప అంతకుముందు చరిత్ర నాకు తెలియదు కదా. గ్రంథం ప్రకారంగా ఉంది కదా. గ్రంథం ప్రకారం ఒకటి సార్, ఒక గ్రంథం ఉందంటే ఆ గ్రంథాన్ని చదివి దాని ద్వారా మనకు వస్తున్న సందేశం ఏంటో చూడాలి. అవునా కదా? అంటే ఇప్పుడు నేను ఆ రామాయణం గురించి ఎందుకు అడిగినానంటే, కొంతమంది అంటే రావణుడు అనే వ్యక్తి దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి రావణుణ్ణి అవహేళన చేస్తూ కావాలని అట్లా చిత్రీకరించి రామాయణం చిత్రీకరించారని చెప్పేసి అంటుంటారు కొంతమంది. ఇది వాస్తవమా? ఒక విషయం ఏంటంటే సార్, అసలు ఈ మతాలని కులాలని నేను నమ్మనండి. ఇవన్నీ మనం పెట్టుకున్న కులాలు మతాలు ఇవన్నీ కూడా వ్యక్తి ఆ వ్యక్తి చేసే పనిని బట్టి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గొప్పవాడా తక్కువవాడా అన్నది. ఈ కులాలు మతాలన్నీ కూడా మధ్యలో వచ్చినవి, అది వాస్తవం కాదు. అది వాస్తవానికి చెప్పాలంటే రామాయణం ద్వారా మీరేం నేర్చుకున్నారు, మీకేం అర్థమైందంటే అది అడగండి, నేను చెప్తాను. అంటే రామాయణం ఉందా? ఉంది. దాని ద్వారా మీరు నేర్చుకున్నారా? చాలా విషయాలు నేర్చుకున్నాను. అవునా లేదా? ఒక దాంట్లో ఉన్న చెడుని చూడకూడదు దేంట్లో కూడా. ఒకవేళ నీకు కనిపించినా కానీ, ఉందని నేను చెప్పట్లేదు, ఉన్నా కానీ నీకు కనిపించినా అది తీసుకుని ఈ కాంట్రవర్సీ గురించి డిస్కస్ చేయడం వల్ల మనకేం లాభం లేదు కదా. అవునా లేదా? కాబట్టి ఎక్కడైనా ఇది ఉందంటే మన జీవితం చిన్నది. ఆ చిన్న జీవితంలో ఎక్కడే ఉందో తీసుకుని నేర్చుకుని ముందుకెళ్ళిపోలే తప్ప అక్కడ నిలబడి దాన్ని కాంట్రవర్సీగా చేసి మాట్లాడడం వల్ల మనకి ఏ లాభం లేదు అసలు. ఓకే, మీరు ఏం నేర్చుకోరంటే ఏం చెప్తారు మీరు రామాయణం నుంచి? రామాయణం నుంచి నేనేం నేర్చుకున్నానంటే చూడండి, ఇప్పుడు రాములు వారు ఉన్నారు. రాములు వారు లైఫ్ ఎలా లీడ్ చేశారు, ఎంత సహనంగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎలా ఎదుర్కొన్నారు, ఎంత నిజాయితీతో ఉండే ప్రయత్నం చేశారు. అవునా లేదా? ఇప్పుడు రాముల వారి జీవితంలో చూసుకుంటే రామాయణం 7 కాండాల్లో ఉంటుంది. అవునా? 7 కాండాల్లో బాలకాండాన్ని చూసుకున్నట్లయితే అక్కడ రాముల వారు విద్య నేర్చుకోవడం కోసం విశ్వామిత్రుల వారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్న సమయంలో విశ్వామిత్రుడు ప్రతిరోజు రాముల వారు నిద్రలేపేవారు. ఏమని? కౌసల్య సుప్రజరామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాధూలం కర్తవ్యం దైమానికం ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు అని చెప్పేసి మనం విన్నాం. ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమంటున్నారు విశ్వామిత్రుల వారు? కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా అని పిలుస్తున్నారు. ఎప్పుడు? పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించకముందే విశ్వామిత్రుడు వారు నిద్రలేచి నిద్రపోతున్న బాలుడైన రాముడిని నిద్రలేపుతున్నారు. ఉత్తిష్ట నిదురలే నరశార్ధుల, నరులలో పులి వంటి వాడా అని అంటున్నారు. కర్తవ్యం దైవమాహినికం, నీ కర్తవ్యం, మన కర్తవ్యం ఏంటి? దైవమాహినికం, దైవాన్ని మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడము. అంటే పొద్దున్నే లేచి సృష్టికర్తన దేవుణ్ణి మహిమపరచాలి, ఆరాధించాలి, ఇది మన కర్తవ్యం అని విశ్వామిత్రులు రాములు నిద్రలేపారు. రాములు వారు నిద్రలేచారు. రాములు వారు విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి దేవుణ్ణి మహిమపరిచారు, ఆరాధించారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే మనం లేచిన తర్వాత మొదటి మనం చేయవలసింది మనల్ని పుట్టించిన సృష్టికర్తన దేవుణ్ణి ఆరాధించాలి. ఒక సందేశం అంటే రోజు యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా, అంటే యుద్ధరంగం అంటే ప్రశాంతమైన వాతావరణం కాదు కదా. అవును. యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాములు వారు వెనక నుంచి బాణం తీసి బాణం ఎక్కిపెట్టి వేసే ముందు ఇలా పెట్టుకుని స్మరించి మాత్రమే వేశారు. అంటే కాన్సన్ట్రేషన్ కోసము తనను పుట్టించిన సృష్టికర్తన దేవుని యొక్క సహాయం కోరడము, ఆరాధించడం అనేది ఇది అంటే మనకి డిసిప్లిన్ కనిపిస్తుంది ఇక్కడ. అవునా? అంటే ఈ విధంగా మనం చూసుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎంత నేర్చుకుని ముందుకెళ్ళాలి ఆచరించుకుంటూ. ఓకే. అంటే ఈ విధంగా రామాయణం చూస్తుంటే అనేక పాయింట్స్ మనకు కనిపిస్తుండే. రాములు వారు ఏంటంటే ఒక దశరథుడికి కుమారుడిగా, ఒక సీతకి భర్తగా, లవకుశులకు తండ్రిగా, కౌసల్యాదేవికి కుమారుడిగా, రాజ్యానికి రాజుగా చూసుకున్నట్లయితే ఇన్ని కోణంలో కూడా మనకు కనిపిస్తున్నారు అక్కడ. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అన్న విషయము. ఈ విధంగా మనం ఒక రోల్ మోడల్గా మనం ఏం తీసుకోవాలి, మెసేజ్ అని తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ముస్లింగా మీరు ఇవన్నీ నేర్చుకునేటప్పుడు ఏది నిజమని అనిపించింది? ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ భగవద్గీత చదివి ఉన్నారు, ఖురాన్ చదివి ఉన్నారు, బైబిల్ చదివి ఉన్నారు, మీకు ఏది నిజం అనిపించింది? సార్ అన్నిట్లో నిజం ఉంది అనిపించింది. ఏది నిజం అనిపించింది కాదు, అన్నిట్లో నిజం దాగి ఉంది. నిజం ఏంటి? సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్తను ఆరాధించాలి, దేవుడికి భయపడి జీవితం గడపాలి. దేవుడు అంటే ఏంటి సార్? దేవుడు మనల్ని పుట్టించి వదిలేలేదు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ఇద్దరమే లేవు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేవుడు వినే శక్తి ఉంది, దేవుడు చూసే శక్తి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి దేవుడికి ఆ కాన్షియస్నెస్తో జీవితం గడపాలి అన్న విషయం అన్ని గ్రంథాల్లో ఉంది. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడిపే స్వేచ్ఛ మనకి లేదు. మనం ఎలా జీవితం గడపాలి? ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవితం గడపాలి.
అంటే ఏ గ్రంథంలో చెప్పినా కానీ మంచి చెప్పడం జరిగింది. ఆ మంచి గ్రహించి జీవితం గడపాలి. ఏది కరెక్ట్ అనిపిస్తుందంటే అన్నింటిలో కరెక్ట్ ఉంది అని చెప్తాను నేను. ఇప్పుడు అన్ని గ్రంథాలు ఏం చెప్పి మనం ఏం చేస్తున్నాం అనేది వదిలేయండి. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది? నీ కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పు. అంటే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంగా జీవితం గడుపు అని చెప్పింది. ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది, అవునా లేదా? కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత చెప్తూ ఉంటామో నాకు లాభం జరిగింది, అహంకారం రాదు. ఎందుకు? నాకు మంచి జరిగింది దేవుడి వైపు నుంచి అని చెప్పేసి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోను, ఎందుకు? సహనం వహిస్తూ ఉంటాను, దేవుడితో సాయం కొడుతూ ఉంటాను. కాబట్టి మనిషి అహంకారంలోకి పోకుండా, మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయాలంటేనే దేవుడిని విశ్వసించి ఉండాలి. కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గ్రంథాలు చదవకపోవడం వల్ల మనం దూరం అయిపోయాం. ఈరోజు హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? ఎందుకు ఉన్నాయి తెలుసా? గ్రంథాలు చదవకపోవడం వల్ల. గ్రంథాలు చదివితే డిఫరెన్సెస్ ఉండవు, మీరేమైనా ఫీలింగ్స్ ఉండవు. గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే అందరం అన్నదమ్ములమే, అందరూ బ్రదర్సే, సర్వజనం సుఖినో భవంతు, నిన్ను వల్ల నీ పొరుగోడిని ప్రేమించుము, నీ పొరుగోడు ఆకలిగా ఉండి నువ్వు కడుపు నిండా భోజనం చేస్తే నువ్వు సరైన విశ్వాసవి కాదు, నువ్వు సరైన ముస్లిం కాదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే పొరుగోడు హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పొరుగోడిని ప్రేమించు, నిన్ను ప్రేమించుకునే విధంగా. సర్వజనులు సుఖంగా ఉండాలి, హిందువులే సుఖంగా ఉండాలని లేదు. అంటే గ్రంథాలు చదివిన వ్యక్తికి ఈ భేదాభిప్రాయాలు ఉండవు. చదవని వాళ్ళే భేదాభిప్రాయాలు చూస్తుంటారు. నువ్వు వేరు, నేను వేరు, ఈ మతం, ఆ కులం అని ఈ డిఫరెన్సెస్ చూస్తుంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ అనమాట. కాబట్టి గ్రంథాలు చదవడం వల్ల మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది.